ఇన్ఫార్మ్ లెటర్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్ కి రాస్తే ఇన్ఫార్మ్ లెటర్. సో ఫార్మ్ లెటర్స్ అథారిటీస్ కి రాస్తారు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్ఫార్మ్ లెటర్స్ అంటే ఇలా రాయాలి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ, రిలేటివ్స్ కి రాయాలి. ఇన్ఫార్మ్ లెటర్ టాపిక్స్ మోడల్స్ ఎవరెవరంటే ఎలాంటి మోడల్స్ ఇన్ఫార్మ్ లెటర్ అనేది వస్తుందంటే వాటి మోడల్స్ ఎలా ఉంటాయంటే ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్స్ టు పార్టీకి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినప్పుడు అది కూడా ఇన్ఫార్మ్ లెటర్. నెక్స్ట్ ఎవరికైనా అపాలజైజ్ చెప్పినప్పుడు, అపాలజీ క్షమాపణ కోరడం అంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇన్ఫార్మ్ లెటర్. కంగ్రాచులేటింగ్ యువర్ ఫ్రెండ్ ఫర్ హీస్ హెర్ సెక్స్, అబ్బాయితే హీస్, అమ్మాయితే హెర్. సో ఒక ఫార్మేట్ కూడా, ఆ ఒక మోడల్ కూడా. టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫర్ సమ్మన్, ఎవరైనా హెల్ప్ కోసం అడిగినప్పుడు కూడా అది కూడా ఇన్ఫార్మ్ లెటరే. విషింగ్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కోసం విష్ చేస్తారు కదా, ఆ అబ్బాయితే హీస్, అమ్మాయితే హెర్. సో అది కూడా ఇన్ఫార్మ్ లెటరే. ఇన్విటేషన్ ఫర్ మ్యారేజ్ కోసం ఇన్వైట్ చేసిన లెటర్ పంపిస్తారు, అది కూడా ఇన్ఫార్మ్ లెటర్. ఇన్ఫార్మ్ లెటర్ మోడల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫార్మ్ లెటర్ మోడల్స్. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీటిలో ఒక 2 తీసి మీకు నేను ఫార్మేట్ చెప్తాను. ఇన్ఫార్మ్ లెటర్ ఫార్మేట్ ఫస్ట్ అడ్రస్ రాస్తారు, సెంటర్ మన అడ్రస్ రాస్తారు, మన అడ్రస్ కంప్లీట్ గా రాస్తారు. తర్వాత డేట్ రాస్తారు, ఏ రోజు పంపుతామో ఆ డేట్ రాస్తారు. తర్వాత డియర్ అంటే ఎవరికైతే పంపుతున్నామో వాళ్ళ యొక్క డియర్ అని పెట్టి వాళ్ళ నేమ్ రాస్తారు. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్, బాడీ ఆఫ్ ది లెటర్ ఇప్పుడు కూడా 3 పారాగ్రాఫ్స్ ఉండాలి. పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్ 3 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లెటర్స్ ఎప్పుడు కూడా నెంబర్స్ యూజ్ చేయకూడదు, పారాగ్రాఫ్ వైజే రాయాలి. ఆస్క్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్, ఎలా ఉన్నాము అని పలకరిస్తూ ఉంటారు కదా, సో పొలైట్ వేలో రాస్తారు. సెకండ్ నుంచి మెయిన్ రీజన్ టు రైట్ ది లెటర్, ఈ లెటర్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి అది పారాగ్రాఫ్ 2 లో రాస్తారు. థర్డ్ వచ్చి కన్క్లూజన్, ఎండ్ ఆఫ్ లెటర్ ఏంటి రాస్తారు, కన్క్లూజన్ కోసం రాస్తారు. సో మీరు బాగున్నారా అనేది ఫస్ట్, మెయిన్ రీజన్ అనేది సెకండ్, కన్క్లూజన్ నుంచి ఎండ్ ఆఫ్ లెటర్ రాస్తారు. లాస్ట్ లో ఇక్కడ యువర్స్ లో క్యాప్ లో పెట్టాలి, అపిస్ట్రోఫీ పెట్టకూడదు, యువర్స్ లో పెట్టి కామా పెట్టేస్తారు. నేమ్ ఆఫ్ సెంటర్ మీ యొక్క నేమ్ అనేది రాస్తారు, అయిపోయింది. ఇలా మనం రాస్తే ఈ యొక్క ఇన్ఫార్మ్ లెటర్ చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు ఒక రీడ్ చూపిస్తాను, మీకు నేను దీన్ని బేస్ చేసి రాసి చూపిస్తాను, ఒక 2 లెటర్స్ రాసి చూపిస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇన్ఫార్మ్ లెటర్, సో ఇలాంటి మోడల్లో లెటర్. నెక్స్ట్ మోడల్ చూడండి, ఇంత ఫార్మెట్ ప్రకారంగా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ మనం మన అడ్రస్ రాయాలి, మన అడ్రస్ రాయాలి. సో మన అడ్రస్ లో ఫస్ట్ డోర్ నెంబర్, ఆ డోర్ నెంబర్ ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ రాసి, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో మెయిన్ సిటీ, మెయిన్ ఒక సిటీ అనేది రాయాలి. సో 31,874/2 నీలగిరి టవర్స్, హైదరాబాద్. అక్కడ పిన్ కోడ్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. సో ఇలా రాయాలి. నెక్స్ట్ December 4 పక్కన కామా పెట్టి, ఆ ఇయర్ అది 2019, సో ఇయర్ రాస్తారు, పక్కన ఇయర్ అనేది రాస్తారు. చిన్న స్పేస్ ఇచ్చి డియర్ ఫాదర్ క్యాపిటల్ డి పెట్టాలి, కామా పెట్టేస్తారు. ఇది అడ్రస్, ఇది హెడ్డింగ్, ఇది సాలిటేషన్. నెక్స్ట్ బాడీ, థర్డ్ పార్ట్ వేసి బాడీ అనేది 2-3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. మెయిన్ ఇంట్రడక్షన్, రీజన్, బాడీ టు రీజన్, బాడీ ఇంట్రడక్షన్, బాడీ 3 వచ్చి కన్క్లూజన్. సో తర్వాత కాంప్లిమెంటరీ క్లోజింగ్, తర్వాత సిగ్నేచర్. 5 parts of essential parts of letter. Dear father, I am very pleased to tell you that I have passed in, నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, that I have passed in the final examination with 94% marks and been sent to class 10th. సో ఇక్కడ నాకు చాలా ఆనందం ఉంది మీకు ఒక విషయం చెప్పడానికి. ఆ విషయం ఏంటంటే నేను ఐ హ్యావ్ పాస్డ్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామినేషన్, నేను ఫైనల్ ఎగ్జామినేషన్ లో 94% మార్క్స్ తో నేను పాస్ అయ్యాను. దాని మూలంగా నన్ను ఎక్కడ పంపించారు అంటే, సో 10th క్లాస్ కి ప్రమోట్ చేశారు, 10th క్లాస్ కి నన్ను ప్రమోట్ చేశారు. సో ది స్కూల్ మేనేజ్మెంట్ హాస్ ప్రొవైడెడ్ మీ విత్ ది బుక్ లిస్ట్. సో దాని వల్ల 10th క్లాస్ వెళ్ళడం వల్ల నాకు బుక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫర్ ది న్యూ బుక్స్ పర్చేస్ చేయడానికి. ఇక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది. నెక్స్ట్ సో పక్కన కామా పెట్టి ఐ నీడ్ ₹9,000. సో నాకు 9,000 రూపీస్ కావాలి టు పర్చేస్ ది టెక్స్ట్ బుక్స్ కాపీస్ అండ్ అదర్ ఎసెన్షియల్ స్టేషనరీ గూడ్స్. అంటే అర్థం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ కొనడానికి, జెరాక్సెస్, పేపర్స్, డైరీ కొనడానికి, అందులో ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కొనడానికి, అండ్ అదర్ ఎసెన్షియల్ స్టేషనరీ గూడ్స్ అంటే పెన్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం అంతా కలిపి నాకు 9,000 రూపీస్ అనేది కావాలి అని ఫాదర్ కి రాస్తున్నారు. ఐ హోప్ యూ విల్ సెండ్ ది మనీ టు మీ. నాకు నమ్మకం ఉంది నువ్వు నాకు ఆ మనీ పంపిస్తావని, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అతి త్వరలో, ఎంత వీలైతే అంత త్వరగా నాకు పంపిస్తావని నాకు నమ్మకం ఉంది. యూ కెన్ ఆర్డర్ దట్ ఐ మే స్టడీ ఇన్ ది స్కూల్ వితౌట్ ఎనీ ట్రబుల్. నీ ఆర్డర్ ప్రకారంగా సో నేను స్కూల్లో ఎటువంటి ట్రబుల్ లేకుండా చదువుకుంటున్నాను. విత్ టు యూ అండ్ మదర్ అండ్ లవ్ టు బ్రదర్. సో మీకు మదర్ కి అండ్ బ్రదర్ కి అందరికి కూడా గౌరవాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అవైటింగ్ యువర్ రిప్లై, మీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో పెట్టి చిన్న స్పేస్ ఇచ్చి యువర్స్ క్యాపిటల్ వై పెట్టి ఎపిస్ట్రోఫీ ఎస్ పెట్టకుండా ఎఫెక్షనేట్లీ అని పెట్టేసి ఇక్కడ కామా పెట్టాలి.
మీ నేమ్ రాసి కింద సిగ్నేచర్ రాయాలి, మీ సిగ్నేచర్ రాసి రాయాలి. ప్రాపర్ నోన్ కాబట్టి క్యాపిటల్స్ 2 క్యాపిటల్ రావాలి, సాయి చిట్టి. సో నెక్స్ట్ ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ పెట్టాలి. తర్వాత ఇక్కడ చూడండి స్టేషనరీ స్పెల్లింగ్ ARY NARY. సో ఇలా రాయాలి. సో నేను ఎక్కడైతే కామర్స్ పెట్టానో మీరు కూడా అక్కడే కామర్స్ పెట్టండి. ఫార్ములేటర్ చెప్పాను, ఇన్ఫార్ములేటర్ చెప్పాను. ఫార్ములేటర్లు ఎక్కడైతే కామర్స్ పెట్టాను మీరు కూడా అక్కడే పెట్టాలి. ఇన్ఫార్ములేటర్లు ఎక్కడైతే కామర్స్ పెట్టిన అక్కడే మీరు కూడా పెట్టాలి. తర్వాత ఇంకేం చెప్పాలంటే ఫార్మ్ ప్రకారం నేను చెప్పాను. సో ఇది లెటర్ రైటింగ్స్. అండ్ ఇప్పుడు మీకు నేను కొన్ని లెటర్ ఫార్మాట్స్ ప్రీవియస్ ఇయర్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ గ్యాదర్ చేశాను. అవి మీకు ఇప్పుడు పెడతాను, అవి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. సో ఇది లెటర్ ఫార్మాట్. సో నెక్స్ట్ ఇలా రాయాలి, ప్రతిది కూడా మీరు ఇలాగా రాయాలి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ది లెటర్ రైటింగ్స్. ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ 2 చెప్పాను, ఇన్ఫార్మల్ నుంచి 2 చెప్పాను. కామర్స్, ఫుల్ స్టాప్స్ మళ్ళీ చెప్తాను. నేను ఎక్కడైతే ఫార్ములేటర్, ఇన్ఫార్ములేటర్ లో నేను ఎక్కడైతే కామర్స్ పెట్టాను, ఎక్కడైతే కామర్స్ కోసం చెప్పాను మీరు కూడా అక్కడే పెట్టండి. సో ఇలాగే రాయండి. మంచి ఫార్మాట్, ఇది పర్ఫెక్ట్ ఫార్మాట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ లెటర్ రైటింగ్స్. ఓకే, ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్. ఇవన్నీ కూడా 10th క్లాస్ SSC ప్రీవియస్ పబ్లిక్ పేపర్స్ ని గ్యాదర్ చేశాను. సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇందులో పడే అవకాశాలు ఎక్కువ. సో ఏది ఇచ్చినా ఈ మోడల్ మీరు ఇచ్చిన స్ట్రక్చర్ సేమ్, మధ్యలో బాడీ దగ్గరే మీరు మారుస్తారు. చాలా షార్ట్ గా సింపుల్ గా రాయాలి. సో బాడీ 1 వచ్చి ఇంట్రొడక్షన్, బాడీ 2 వచ్చి రీజన్, బాడీ 3 వచ్చి కన్క్లూజన్, తర్వాత శాలిటేషన్. అంత మొదలంతా సేమ్. బాడీ కూడా బాడీ సేమ్, ఇచ్చిన మ్యాటర్ ని షార్ట్ గా చేసి నీట్ గా చేసి రాస్తారు. అంతే, బాడీ మీరు మారుస్తారు, మొదలంతా సేమ్. ఫార్ములకి అయితే ఫార్మల్ స్ట్రక్చర్ లో మీరు రాస్తారు. మధ్యలో ఉన్న బాడీ మాత్రమే దీని ప్రకారం ఇందులో ఏదైతే ఇస్తారో దాని ప్రకారం మీరు రాస్తారు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, సో వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.